అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఎన్నికల వేళ ఆయన చిక్కుల్లో పడ్డారు. పోర్న్ స్టార్కో హష్ మనీ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ట్రంప్కు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి హవాన్ మర్చెన్ ఆదేశాలు ఇచ్చారు. జనవరి 10న శిక్ష వెల్లడిస్తానని న్యూయార్క్ తెలిపారు. కాగా పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్తో గతంలో ట్రంప్ జరిపిన రాసలీలను బయట పెట్టకుండా ఉండేందుకు ముడుపులు ఇచ్చారు. 2016లో అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఆమెకు $1.30 లక్షల హష్ మనీ ముట్టజెప్పారనేది అభియోగాలున్నాయి. ఎన్నికల ప్రచారానికి అందిన విరాళాల సొమ్ము నుంచే ఆ ముడుపులు చెల్లించారని కోర్టులో వాదనలు వినిపించారు. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి తీర్పుపై నిర్ణయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి సరిగ్గా 10 రోజుల ముందు ఈ తీర్పు వెలువడనుంది. దీంతో కోర్టులో శిక్ష పడిన తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోనున్నారు. అమెరికా అధ్యక్షుడు కాబోతున్నందున తనపై కేసును కొట్టివేయాలని ట్రంప్ చేసిన అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. శిక్షకు చట్టపరమైన అడ్డంకులు ఏమీ లేవని, ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ట్రంప్కు శిక్ష విధించడం తన బాధ్యత అని జడ్జి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి 34 అంశాలలో రికార్డులు తారుమారు చేసినట్టు కూడా ట్రంప్పై అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది మేలో ట్రంప్ను కోర్టు ఈ కేసులో దోషిగా తేల్చింది. గతేడాది నవంబర్ 5న ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కేసు విచారణను జడ్జి మెర్కన్ నిలిపివేసి తీర్పును నిరవధికంగా వాయిదా వేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ హష్ మనీ కేసులో శిక్ష ఖరారైనప్పటికీ శ్వేత సౌధంలో అడుగుపెడుతున్న తొలి నేతగా ప్రతికూల రికార్డు సృష్టించనున్నారు. అయితే ఆయన శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదంటూ న్యూయార్క్ రోడ్ జడ్జి వ్యాఖ్యానించారు. అయితే ఆయన జైలు శిక్ష అనుభవించకుండా, జరిమానా చెల్లించకుండా అన్కండిషనల్ డిశ్చార్జ్ను అమలు చేస్తామని జడ్జి తెలిపారు. పోర్న్ స్టార్ స్మార్టీ డానియల్స్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆరోపణలొచ్చాయి. 2016 ఎన్నికల్లో ఆమె దీనిపై నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు $1.30 లక్షల హష్ మనీని ఇచ్చారన్నది ఆరోపణ.